మనలో చాలామంది ట్రేడింగ్ చేస్తుంటారు. ట్రేడింగ్ చేసినప్పుడు ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దానితో పాటు మీరు సెలెక్ట్ చేసుకునే టైం ఫ్రేమ్ కూడా వెరీ ఇంపార్టెంట్ అనమాట. దానికోసమే ఆ టైం ఫ్రేమ్ను డిక్లేర్ చేసుకోవడానికి మనము ఈ స్కాల్పింగ్ ట్రేడింగ్ అనేది మనము ఇవాళ వీడియోలో క్లియర్గా చూస్తామన్నమాట. మన ఛానల్లో కొన్ని స్కాల్పింగ్ గురించి తెలిసాము. ఇందులో వచ్చేసి మనము స్టెప్ బై స్టెప్ అనేది ఒకసారి చూస్తామన్నమాట. ఓకే, జనరల్గా మనము స్కాల్పింగ్ ట్రేడింగ్ అంటే మనకి 1 మినిట్ కానీ 3 మినిట్స్ కానీ 5 మినిట్స్ ఫ్రేమ్వర్క్తో మనం ట్రేడ్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఈరోజు వచ్చేసి నేను 1 మినిట్కి సంబంధించినది ఏ విధంగా సెట్ చేసుకోవాలి, ఎలాంటి ఇండికేటర్ యూజ్ చేయాలనేది చూస్తామన్నమాట. దీనికి వచ్చేసి మనము ముఖ్యంగా 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. 3 స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంటుందన్నమాట. స్టెప్ 1 వచ్చేసి నువ్వు ఎలాంటి స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది వెరీ ఇంపార్టెంట్. స్కాల్పింగ్ ట్రేడింగ్ చేసినప్పుడు సెలెక్టింగ్ ద స్టాక్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. కానీ 1 మినిట్ టైం ఫ్రేమ్ మనం ఏదైతే డిస్కస్ చేస్తామో ఈ వీడియోలో దీనికి స్టాక్స్ సంబంధించి పోకూడదు. వీటి కోసం వచ్చేసి మనము బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఇందులో ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి నిఫ్టీ 50 ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ వదిలేయండి. బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీలో కానీ ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. అది స్టెప్ 1. ఓకే, స్టెప్ 2 వచ్చేపాటికి టైం ఫ్రేమ్ సెట్ చేసుకోవడం. వీటిలో ట్రేడ్ చేస్తున్నాం కాబట్టి మనకి 1 మినిట్ లేదా 3 మినిట్స్ ఇంతకు మించి ఉండకూడదు. 1 మినిట్ 3 మినిట్స్ ఇంతకు మించి మన ట్రేడ్ అనేది ఉండకూడదు అనమాట. చాలామంది ఏంటంటే హాఫ్ అన్ అవర్స్ 1 అవర్స్ అలా పెట్టుకుంటుంటారు. ఈ బ్యాంక్ నిఫ్టీలో అలా ఎప్పుడు పెట్టుకోకండి. ఓకే, ఇవి మనం సెట్ చేసుకోవాలి. స్టెప్ 3 వచ్చేసి ఎలాంటి టెక్నికల్ ఇండికేటర్ యూజ్ చేయాలి. మనకి చాలా టెక్నికల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఆర్ఎస్ఐ ఉంది, బోలింజర్ బ్యాండ్ ఉంది, మెకాడ్ ఉంది, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి అన్నమాట. ఇందులో ఎన్ని మనం యూజ్ చేయాలంటే వీటిలో ట్రేడ్ చేసినప్పుడు ఓన్లీ 1 ఇండికేటర్ మాత్రమే యూజ్ చేయాలి. ఏదైనా కానీ మీకు ఇష్టం వచ్చిన మెకాడ్ కానీ, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ కానీ, తర్వాత వచ్చేసి బోలింజర్ బ్యాండ్ ఏదైనా కానీ 1 మాత్రమే యూజ్ చేయాలి. 1కి మించి యూజ్ చేయకూడదు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. స్టెప్ 4లో వచ్చేసి మనం ఏం చేస్తామంటే లైవ్ చూపిస్తానమాట. నేను వచ్చేసి ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ టైం ఫ్రేమ్ పెట్టుకొని నిఫ్టీలో వచ్చేసి నేను 1 మినిట్ టైం ఫ్రేమ్తో ఏ విధంగా ట్రేడ్ చేయొచ్చు, స్కాల్పింగ్ని ఏ విధంగా మనం ట్రేడ్ చేసి ప్రాఫిట్ పొందొచ్చు, నేను చెప్పిన విధంగా ఈ స్టెప్స్ మీరు ఫాలో అవుతే 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్న వాళ్ళు దాదాపుగా మనకి 90% ఆఫ్ ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 3 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకున్న వాళ్ళు మనకి 80% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. 5 మినిట్స్ పెట్టుకున్న వాళ్ళు మనకి దాదాపుగా 70% ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. ఇంత ఉంటుందన్నమాట ప్రాఫిట్ ప్రాబబిలిటీ నేను చెప్పేది. ప్రాఫిట్ ప్రాబబిలిటీ మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పేది చూడండి. ఈ స్టెప్స్ మీరు ఫాలో అవ్వండి. డెఫినెట్గా మీరు ఖచ్చితంగా మీరు ప్రాఫిట్ అనేది బుక్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. ఈ వీడియోలో నేను వీటికి సంబంధించి ఒక లైవ్ వీడియో కూడా చూపిస్తాను. లెట్స్ గో ఫర్ ద లైవ్. ఫ్రెండ్స్, మీరు నా స్క్రీన్ చూస్తున్నారు. నా స్క్రీన్లో నేను బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ చేశాను. బ్యాంక్ నిఫ్టీని మనము ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ సెట్ చేసుకుని 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా చూడొచ్చు మనం ఒకసారి చూస్తామన్నమాట. స్టెప్ 1 మనం ఏం చెప్పామంటే either బ్యాంక్ నిఫ్టీ ఆర్ నిఫ్టీలోనే మాత్రమే ట్రేడ్ చేయండి. ఎందుకంటే వాలటాలిటీ విపరీతంగా ఉంటుంది, హై వాలటాలిటీ ఉంటుంది. మనకి 1 మినిట్ స్కాల్పింగ్లో ట్రేడ్ ముగించాలంటే ఆ మాత్రం ఉండాలన్నమాట. ఓకే, కాబట్టి 1 మినిట్ టైం ఫ్రేమ్ పెట్టుకున్నాను, బ్యాంక్ నిఫ్టీ పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి స్టెప్ 2 వచ్చేపాటికి మనము ఈ టైం ఫ్రేమ్లో ఎంత ప్రాబబిలిటీ ఉండేది అనేది కూడా చూసాం కదా. 1 మినిట్లో మనకి దాదాపుగా 90% అలా ఉంటుందన్నమాట. ఇది స్టెప్ 2లో 1 మినిట్కి సంబంధించి పెట్టుకున్నాం అనమాట. ఓకే, నౌ స్టెప్ 3లో మనము ఏదో ఒక్కటి టెక్నికల్ ఇండికేటర్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట, ఎక్కువ యూజ్ చేయకూడదు. ఓకే, ఒక్కటి మాత్రమే యూజ్ చేయాలి. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనేది యూజ్ చేస్తాను. మీ ఇష్టం, మీకు ఏదైతే కన్వీనియంట్గా మీరు ఏ టెక్నికల్ ఇండికేటర్తో ఉంటారో అది పెట్టుకోండి, కానీ 1 మాత్రమే. ఈఎంఏ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ నేను దీన్ని యూజ్ చేశాను 3 ప్యాటర్న్స్లో పెట్టేసి. ఇది 1 మినిట్ స్కాల్పింగ్ కాబట్టి నేను దీన్ని ఏ విధంగా సెట్ చేస్తానంటే జాగ్రత్తగా చూడండి మీరు. ఇది వచ్చేసి నేను టైం ఫ్రేమ్ వచ్చేసి మనకి 3 పెట్టుకుంటాను. ఓకే, కలర్ చేంజ్ చేస్తాను. ఇది మనకి ఇంపార్టెంట్ నియరెస్ట్ కాబట్టి గ్రీన్ పెట్టుకుంటాను. ఓకే,
నెక్స్ట్ మనకి 5 పెట్టుకుంటానా నేను నెక్స్ట్ది. సో ఇది 5 డేస్ మూవింగ్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. ఓకే, 5 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, అది 3 డేస్. సారీ. ఓకే, సో ఇది పెట్టుకున్నాను. తర్వాత వచ్చేసి మనకి ఇది 9 పెట్టుకుంటాను. దీని కలర్ ఒకటి చేంజ్ చేస్తున్నా. సో 9 డేస్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు నా స్క్రీన్ మీరు చూడండి, నేను ప్యాటర్న్ చేంజ్ చేశాను. ఒక్కసారి మనము జూమ్ చేసి చూద్దాం అనమాట. ఓకే, సో ఏ విధంగా ఇది వర్కౌట్ అవుతుంది అనేది. సో నేను మ్యాక్సిమం జూమ్ చేసి మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూడండి. ఓకే, ఒక్క నిమిషము. ఇక్కడ చూడండి. సో ఎప్పుడైతే 3 డేస్ మూవింగ్ యావరేజ్ 5 డేస్ మూవింగ్ యావరేజ్ని కింద నుండి క్రాస్ చేసిందంటే బై అనేసి, పై నుండి క్రాస్ చేసిందంటే సెల్ అనేసి. 3 డేస్ మూవింగ్ యావరేజ్ జాగ్రత్తగా గమనించండి. 9 డేస్ మూవింగ్ యావరేజ్ని పై నుండి క్రాస్ చేస్తే కన్ఫామ్గా సెల్ అనేసి. సో కింద నుండి క్రాస్ చేస్తే కన్ఫామ్ బై అనేసి, అంటే బ్లైండ్గా బై చేయొచ్చు అనేది. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి పై నుండి క్రాస్ చేసింది 3-5ని, సో సెల్ చేయండి అని మనకి ఇది చెప్తుంది. సో ఇక్కడ క్రాస్ చేసేసింది, కన్ఫామ్గా సెల్ చేయండి అని చెప్పింది. చూడండి, సో నెక్స్ట్ 3 మినిట్స్ పడిపోయింది. ఓకే, ఇక్కడ ఎక్కడన్నా బై చూద్దాం అనమాట, ఎక్కడన్నా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ అలాగే టచ్ అయ్యేసిపోయింది. సో మీరు ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ బై అయింది, కొద్దిగా 1 మినిట్కి వెళ్ళింది అనమాట. సో ఇక్కడ చూడండి బై అయింది. సో బై అయిన తర్వాత మనకి దాదాపుగా ఇక్కడ ఎంట్రీ ఇచ్చితే నెక్స్ట్ మనకి ఇక్కడ వరకు మనం కొద్ది ప్రాఫిట్లోనే ఉంటాం. అంటే 1 2 3 4 5 6 7 8 9 మినిట్స్ వరకు మనము ప్రాఫిట్లోనే ఉంటాం అనమాట. కానీ మనం అంతసేపు మన ట్రేడ్ అనేది ఉండకూడదు అనమాట. జస్ట్ 1 మినిట్ నుండి 3 మినిట్స్ లోపల మనం దీంట్లో ట్రేడ్ అనేది ఎగ్జిట్ అయిపోవాలన్నమాట. ఓకే, చూడండి. సో నేను ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ సెల్ ఎంట్రీ తీసుకున్నాను అనుకో, నాకు ఇక్కడ యాంటిసిపేటరీ సెల్, అంటే కన్ఫర్మ్ సెల్ కాదు, యాంటిసిపేట్ అంటే సెల్ చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత కన్ఫర్మ్ సెల్ కదా, చూడండి ఒక్కసారిగా పడిపోయింది అనమాట. సో ఇక్కడ నేను ట్రేడింగ్ చేసినప్పుడు నెక్స్ట్ 1 to 2 మినిట్స్ నాకు ప్రాఫిట్ అనేది ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు ట్రేడ్ చేసుకోవాలన్నమాట. కాబట్టి వీటికి, ఈ క్రాసింగ్ ఓవర్కి కొద్దిగా టైం తీసుకొని మనం, ఎందుకంటే బిగినర్ ట్రేడర్స్ కాబట్టి కొద్దిగా టైం తీసుకొని ట్రేడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎప్పుడు మీరు మర్చిపోకండి. సో ఆ టైం పీరియడ్ అనేది చూసుకోవాలన్నమాట. సో ఇక్కడికి చూడండి, కొద్దిగా సెల్ అయిపోయింది, మళ్ళీ ఇక్కడికి వెళ్ళేటట్లుంది. సో మనము నెక్స్ట్ 22nd కదండి ఇది. సో 22nd రికార్డ్ నాట్కి నెక్స్ట్ మనకి 25th మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది కదా. 25th ఓపెన్ అయినప్పుడు దీన్ని క్రాస్ చేసిందంటే, ఈ గ్రీన్ని ఎల్లో క్రాస్ చేసిందంటే యాంటిసిపేటరీ బై, అంటే కొనవచ్చు. ఒకవేళ కన్ఫామ్గా రెడ్ని క్రాస్ చేసిందంటే బ్లైండ్గా కొనేసి 1 to 3 మినిట్స్లో మీ ట్రేడ్ అనేది ఎగ్జిట్ చేయండి అనమాట. సో ఈ విధంగా చేసుకుంటే డెఫినెట్గా మీకు ప్రాఫిట్ వస్తుంది. ఎవరైతే ట్రేడింగ్ చేస్తున్నారో చూడండి, మన ఛానల్లో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ సిరీస్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాం. లైవ్ ట్రేడింగ్ కూడా దాంట్లో ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.